హలో అందరికీ నమస్తే అండి. ఇంకా ఎన్నికలు వచ్చేసాయి. మే నెల 13వ తేదీ పోలింగు. మీరు ఒకసారి గమనించండి. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కూడా పెట్టింది. వాళ్ళ మేనిఫెస్టోకి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి ఎలా తేడాలు ఉన్నాయో గమనించండి. ఎవరు మేనిఫెస్టో బాగుంది, ఎవరు ఎట్లున్నారు, ప్రజలు చాలా విఘ్నులు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎవరైతే దొంగ హామీలు ఇచ్చి ఈ తెలుగుదేశం వాళ్ళు మేనిఫెస్టోని ప్రకటిస్తారు, తర్వాత దాన్ని దొంగలో తొక్కేస్తారు. ఇప్పుడేమో చాలా నమ్మకంగా చెప్తారు, తెలుగుదేశం పార్టీ అది చేస్తుంది ఇది చేస్తుంది, మీకు అండగా ఉంటుంది, అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్ని పనికిమాలిన మాటలన్నీ చెప్తూ ఉంటారు. తీరా వచ్చేటప్పటికి అదే దాని పేరే పని తక్కువ ప్రచారం ఎక్కువ. తెలుగుదేశం పార్టీ పేరే పని తక్కువ ప్రచారం ఎక్కువ కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు. ఏదైనా కానీ ఎలాంటి విశ్వసనీయత అనేది లేదు. విశ్వసనీయత కోల్పోయినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో అది తెలుగుదేశము. అవసరానికి ఎలాంటి పొత్తులైనా ఎవరితోనైనా కలిపేసుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ముస్లిం మైనార్టీలు కూడా వాళ్ళు రకరకాలుగా చెప్పి తర్వాత మోసపుచ్చుకుంటూ వచ్చినారు. కాపులు కూడా మోసపుచ్చుకుంటూ వచ్చినారు. వైఎస్ఆర్ ధర్మాన ఏదో వాళ్ళు 4% ముస్లిమ్స్కి రిజర్వేషన్ కేటాయించి వాళ్ళకి ఇప్పుడిప్పుడే వాళ్ళు విద్యాపరంగా అభివృద్ధి చెందుతున్నారు. దాన్ని మళ్ళీ బీజేపీతో కలిపి దాన్ని ముస్లిం రిజర్వేషన్ని తీసేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తున్నారు. అట్లాంటి పార్టీతో జతకట్టినప్పుడు ఎలాంటి క్రెడిబిలిటీ ఉంటుంది? కాబట్టి ఎవరు నమ్మే స్థితిలో లేరు. ప్రతి ఏ వర్గం కూడా ఇట్లా ముస్లిమ్స్ కానీ, మైనార్టీలు కానీ, వృద్ధులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీని. తర్వాత వాళ్ళ మేనిఫెస్టో కూడా ఒక పరిహాసంగా తయారైంది. దాన్ని చూస్తే వాళ్ళు పెట్టిన దాన్ని బడ్జెట్ మనం కేటాయిస్తే మన రాష్ట్ర బడ్జెట్ దాదాపుగా 2,00,000 కోట్లు వాళ్ళు పెడతామంటే ఈయన 1,60,000 కోట్లు చెప్పి పనికిరాని హామీలన్నీ ఇస్తున్నాడు. దానికి అసలు విశ్వసనీయత పూర్తిగా లేదు. కాబట్టి మీరంతా గమనించుకొని ఫ్యాన్ గుర్తుకి ఓటేసి జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటున్నాము, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా పోల్ మేనేజ్మెంట్ చేసుకోవాలా, అంటే అందరికీ అభిమానం ఉంటుంది. ఓటు వేసేటప్పటికి వచ్చి జనాలు చేద్దాంలే చూద్దాంలే అని చెప్పి కొంచెం డీలా పడిపోతూ ఉంటారు. అట్లా కాకుండా లీడర్లు కానీ క్యాడర్లు కానీ ఎవరైనా కూడా ప్రతి ఇంట్లో ఉండే ఓట్లను సక్రమంగా మీరు తీసుకెళ్ళి దాన్ని పోలింగ్ చేసుకునే విధంగా చూడండి. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. అందరూ బేరీజీ వేసుకోండి. ప్రతి కుటుంబానికి సంక్షేమంగా కనీసం అంటే 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఆదాయం అంది ఉంది. దాదాపుగా 90% ఇండ్లకు చేయుతగా జగనన్న నిలిచాడు. ఏ విషయంలో తీసుకునే మీరు ఉద్యోగాల్లో తీసుకోండి, వెల్ఫేర్లో తీసుకోండి, తర్వాత వచ్చి డెవలప్మెంట్ పరంగా తీసుకోండి, తర్వాత ఈ స్త్రీలకు రిజర్వేషన్ల గురించి తీసుకోండి, తర్వాత వచ్చి రాజకీయ రిజర్వేషన్లు కూడా అంటే దాదాపుగా నామినేషన్ పద్ధతిలో వచ్చే వాటిలో కూడా కార్పొరేషన్లు కానీ, కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ అందరికీ ఎవరెవరు వాటాలకు వాళ్ళకి సక్రమంగా చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి నామిని తీసుకొచ్చారు. కాబట్టి ఇంకొక 5 ఏళ్ళ వరకు ఈ పరిపాలన సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయించి అఖండ మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓకే, సిద్ధం.